హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టూడియో. ఈరోజు మనం ఈ క్లాస్లో నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి తెలుసుకుందాం, అలాగే నైట్రోజన్ సర్కిల్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, మన అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్లో CO2 ఒకటి, ఆక్సిజన్, అలాగే నైట్రోజన్ ఒకటి. ఓకే, సో మనకి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే, సో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా జరుగుతుంది, అలాగే నైట్రోజన్ సర్కిల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో మనకి అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ ఉంటాయి? CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, O2 ఆక్సిజన్, అలాగే నైట్రోజన్. ఓకే, సో ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? ఈ నైట్రోజన్ సాయిల్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే ప్లాంట్స్కి ఎలా యూజ్ అవుతుందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, మనకి లెగ్యూమినేసి ప్లాంట్స్లో లెగ్యూమినస్ ప్లాంట్స్. ఓకే, ఈ ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు? పీస్, బఠానీ, అలాగే సోయా బీన్స్. ఈ ప్లాంట్స్లో మనం ప్రోటీన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. అంటే మనకి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి పప్పుల్లోనే ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. సో ఈ ప్లాంట్స్ యొక్క రూట్ నోడల్స్లో ఓకే, ప్లాంట్ ఎలా ఉంటే రూట్స్ అనేవి ఎలా ఉంటాయి కదా మనకి తెలుసు. ఓకే, సో ఈ రూట్ యొక్క నోడల్స్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న బొడపల్లా ఉంటాయి అన్నమాట, వీటిని నోడల్స్ అంటారు. ఓకే, ఓకే, ఈ రూట్ యొక్క నోడల్స్లో రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఏంటది? రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా గురించి ఆల్రెడీ 6th 7th క్లాస్లో నేర్చుకొని ఉంటాం. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ నైట్రోజన్ కాంపౌండ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? నైట్రోజన్ కాంపౌండ్స్ కింద. ఓకే, ఈ రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ గ్యాస్ని నైట్రోజన్ కాంపౌండ్స్ కింద కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో అలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ నైట్రోజన్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ప్లాంట్స్ యూజ్ చేసుకొని ప్రోటీన్ని ప్రిపేర్ చేస్తాయి. యూజ్ చేసుకొని ప్రోటీన్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, ఈ ప్రోటీన్స్ని మన ఫుడ్ ద్వారా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా రైజోబియం బ్యాక్టీరియా ప్లాంట్స్లో ఓకే సమ్ లెగ్యుమేసి ప్లాంట్స్లో నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. ఓకే, సో మరి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది కదా. సో ఈ బ్యాక్టీరియాకి యూజ్ ఏంటి అలా చేయడం వల్ల అంటే ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్యుమేసి ప్లాంట్స్ నుంచి రైజోబియం బ్యాక్టీరియా ఏం పొందుతుంది? CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, అలాగే O2 ఆక్సిజన్, అలాగే ప్రొడక్షన్. ఓకే, ఈ ప్లాంట్ లెగ్యుమేసి ప్లాంట్స్ రైజోబియం బ్యాక్టీరియాకి ఏమిస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాయి, అలాగే ఆక్సిజన్ ఇస్తాయి, అలాగే ప్రొడక్షన్ అంటే కాపాడుతాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ రైజోబియం బ్యాక్టీరియాకి ఇస్తున్నాయి. సో మరి రైజోబియం బ్యాక్టీరియా ఫలితంగా వాటికి ఏమిస్తుంది అంటే నైట్రోజన్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యుమినస్ ప్లాంట్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఉండే రిలేషన్షిప్ ఏమంటామంటే సింబియోటిక్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ విధంగా లెగ్యుమినస్ ప్లాంట్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి రైజోబియం బ్యాక్టీరియా ప్లాంట్స్ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఉండే రిలేషన్షిప్ ఏమంటున్నాం? సింబియోటిక్ రిలేషన్షిప్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ సర్కిల్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నైట్రోజన్ సైకిల్. ఓకే, మన అట్మాస్ఫియర్లో ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది 78% ఉంటుంది. ఓకే, 100% తీసుకుంటే అందులో మనకి 78% వరకు ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఓకే, మనకి ఈ నైట్రోజన్ అలాగే విటమిన్స్ ప్రోటీన్స్ నైట్రోజన్ గ్యాస్ ఇవన్నీ కూడా అవసరమైనవి. ఓకే, అలాగే మనకనే కదా యానిమల్స్ అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ కానీ నైట్రోజన్, ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే మనం తీసుకునే ఇంకా ఫ్యాట్స్, సో కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మన బాడీకి యూజ్ అవుతాయి అవునా. సో
ఇలా మన బాడీకి యూజ్ అయ్యి అన్నీ కూడా మనం న్యాచురల్గా చాలా వరకు మనం తీసుకుంటాం. ఓకే. సో మనకి నైట్రోజన్ సర్కిల్లో 78% అంటే నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఎంత ఉంటుంది? 78% ఉంటుంది. ఓకే. సో మరి 78% అలా ఉండిపోద్దా? మరి ప్లాంట్స్ యూజ్ చేసుకుంటే అని చెప్పాం నైట్రోజన్ని కదా. సో ప్లాంట్స్ యూజ్ చేసుకుంటే మన నైట్రోజన్ తగ్గిపోతూ ఉండాలి కదా. మరి అలా 78% ఉంటుందని ఎలా చెప్తాము అంటే, సో మనకి ప్లాంట్స్ అనే నైట్రోజన్ యూజ్ చేసుకుంటే అలాగే ఏ ప్రాసెస్ ద్వారా మళ్ళీ నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లో కలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. మనకి ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా ఈ నైట్రోజన్ గ్యాస్ని తీసుకోలేవు. సో ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా నైట్రోజన్ గ్యాస్ని తీసుకోలేవు. సో లెగ్యూమినియస్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, ఈ లెగ్యూమినియస్ ప్లాంట్స్ యొక్క రూట్ నోడ్స్ మనంలో చెప్పుకున్నాం, రూట్ యొక్క నోడల్స్. ఈ రూట్ నోడల్స్లో ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా, ఇది రైజోబియం అనే బ్యాక్టీరియా. సో ఓకే, రూట్స్ నోడల్స్ ఇలా ఉంటాయి, రూట్ యొక్క నోడల్స్ అని ఇలా ఉంటాయి కదా. సో ఇలా పైన మనకి ప్లాంట్ ఉంటుంది. ఓకే. సో ఈ నోడల్స్లో ఏముంటుంది? రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఓకే ఇక్కడ ఉండే నైట్రోజన్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. మరి ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా నైట్రోజన్ గ్యాస్ని తీసుకోలేవు. మరి ఎలా తీసుకుంటాయంటే, నైట్రోజన్ గ్యాస్ని ఇక్కడ ఉన్న నోడల్స్లో షేర్ అయిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా ఎలా కన్వర్ట్ చేస్తుంది? దాన్ని అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ నైట్రోజన్ ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఎలా కన్వర్ట్ చేస్తుంది? అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? నైట్రోజన్ని అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. మరి ఈ అమ్మోనియా డైరెక్ట్గా ప్లాంట్స్కి వెళ్ళిపోతుందంటే ప్లాంట్స్కి కాదు. సో మళ్ళీ ఈ అమ్మోనియాని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటాయి. అమ్మోనియాని మళ్ళీ ఏం చేస్తాయి? నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అని ఇంకో బ్యాక్టీరియా ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తాయి. నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఓకే. సో ఇలా నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఓకే. సో ఎలా కన్వర్ట్ అయినా ఈ నైట్రేట్స్ అనేవి డైరెక్ట్గా ఎక్కడ నూడిల్స్లోంచి డైరెక్ట్ ఇలా ప్లాంట్కి వెళ్తాయి. ఓకే. సో ప్లాంట్స్కి వెళ్ళి ప్లాంట్స్ ఏం చేస్తుంది? వాటిని ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా మనకి ప్లాంట్కి నైట్రోజన్ కాంపౌండ్స్ అనేవి వెళ్తాయి. ఓకే. సో ప్లాంట్స్కి వెళ్తున్నాం, ప్లాంట్స్ యూజ్ చేసుకుంటే ప్రోటీన్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ మరి అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ గ్యాస్కి దీనికి ఏం సంబంధం అంటే, మనకి ఆల్రెడీ 78% ఉంటుందని చెప్తున్నాం. ఓకే. సో ప్లాంట్స్ ఈ విధంగా నైట్రోజన్ కాంపౌండ్స్ తీసుకుంటాయి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మెరుపులు మెరుస్తాయి, మనకి ఆకాశంలో ఉరుపులు మెరుపులు వస్తాయి కదా ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు కూడా అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇది ఏమవుతుందంటే డైరెక్ట్ బ్రోక్ డౌన్ అయ్యి ఇలా నైట్రేట్ అండ్ నైట్రేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో మనం ఈ ప్లాంట్స్లో రైజోబియం బ్యాక్టీరియా ఇవన్నీ అంతలా కనెక్ట్ చేస్తున్నాయి కదా. సో అంత ప్రాసెస్ లేదు. ఒక్కొక్కసారి ఉరుములు మెరుపుల వల్ల ఏమవుతుంది? అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఏమవుతుంది? డైరెక్ట్గా నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో అలా కన్వర్ట్ అయిన ఈ నైట్రేట్స్ ఏమవుతాయి? డైరెక్ట్ సాయిల్లోకి వెళ్తాయి. సో డైరెక్ట్ సాయిల్ ద్వారా మళ్ళీ ఈ రూట్ నూడిల్స్ ఇవన్నిటి ద్వారా ప్లాంట్కి స్ప్రెడ్ అవుతాయి. ఓకే. సో అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా ప్లాంట్కి వెళ్తాయి. ప్లాంట్ని మళ్ళీ ప్రోటీన్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే. సో ఈ లెగ్యూమేసి ప్లాంట్స్కి ఒకటి ఇలా రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ కాంపౌండ్స్గా కన్వర్ట్ చేసి పంపిస్తాయి, లేదా ఎర్త్ వర్క్స్ అంటే అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ని డైరెక్ట్ ఉరుముల మెరుపుల ద్వారా కూడా ఈ అట్మాస్ఫియర్ నైట్రోజన్ డైరెక్ట్గా నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ కింద కన్వర్ట్ అయ్యి డైరెక్ట్ ప్లాంట్స్కి వెళ్తాయి. ఓకే. సో సాయిల్ ద్వారా ప్లాంట్స్కి వెళ్తాయి. సో ఈ విధంగా ప్లాంట్స్కి అనేది ఈ నైట్రోజన్ కాంపౌండ్స్ అనేవి వెళ్తాయి. సో అలా వెళ్ళిన తర్వాత ఈ ప్లాంట్ వాటిని ప్రోటీన్స్ రూపంలో ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటుంది. ఓకే. సో ఆ ప్రోటీన్స్ అనేవి మనం తీసుకుంటాం, అవునా. మనం అలాగే యానిమల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్స్ తీసుకుంటాం. ఓకే. సో మళ్ళీ ప్రోటీన్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాము. ప్లాంట్స్ అనేవి నైట్రోజన్ కాంపౌండ్స్ అనే నైట్రేట్స్ యూజ్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తాయని చెప్పాం? ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తాయి. ఓకే. ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తాయి కదా. సో ఈ ప్రోటీన్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ అలాగే యానిమల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటాయి. సో
ఈ ఫ్రూట్స్లో నుంచి అంటే ఈ ఫ్రూట్స్లో ఏముంటాయి, నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ ఉంటాయి కదా. సో వాటిని అంటే నైట్రోజన్ కాంపౌండ్స్ మనం కూడా తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ ద్వారా మన బాడీలోకి కూడా వెళ్తాయి. ఓకే, సో మరి అట్మాస్ఫియర్లో ఎంత ఉందని చెప్పుకున్నాం, 78% వరకు నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంది. ఓకే, సో సో మరి ఈ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్ని అలా ప్లాంట్స్ యూజ్ చేసుకుంటున్నాయి, అలాగే హ్యూమన్స్ యానిమల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నాయి. మరి 78% ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్లో? సో ఇప్పుడు చూద్దాం రండి. సో ఓకే, యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్, యానిమల్స్ నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్స్, అలాగే డెడ్ ప్లాంట్స్ అండ్ లీవ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ చేరుతాయి, సాయిల్ పై చేరుతాయి. సో ఇలా సాయిల్ పై చేరిన తర్వాత సాయిల్లో ఉండే ఫంగి అలాగే సమ్ బ్యాక్టీరియా, ఓకే, ఇవి ఏం చేస్తాయి, ఈ యానిమల్ ఎక్స్ట్రాక్షన్ కానీ అలాగే డెడ్ ప్లాంట్స్ కానీ డెడ్ లీవ్స్ని కానీ బ్రోక్ డౌన్ చేస్తాయి. ఓకే, స్మాల్ స్మాల్ పీసెస్ కింద బ్రోక్ డౌన్ చేసి వాటి నుంచి ఏం రిలీజ్ చేస్తాయి అంటే అమ్మోనియాని రిలీజ్ చేస్తాయి. సో అమ్మోనియా అనే గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సో ఫంగీ బ్యాక్టీరియా ఏం చేస్తాయి, ఈ యానిమల్స్ ఎక్స్ట్రాక్ట్ని అలాగే డెడ్ ప్లాంట్స్ డెడ్ లీవ్స్ వీటన్నిటిని కూడా బ్రోక్ డౌన్ చేసేసి అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఈ అమ్మోనియాని సాయిల్లో ఉండే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఎలా కన్వర్ట్ చేస్తుంది, నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది, నైట్రేట్స్ అలాగే నైట్రేట్స్. ఓకే, సో సాయిల్లో ఉండే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అమ్మోనియాని నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా కన్వర్ట్ అయిన నైట్రేట్స్ ఏమవుతాయి, డైరెక్ట్ రూట్స్ ద్వారా ప్లాంట్స్కి వెళ్తాయి. ఓకే, వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రోటీన్స్ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇలా 100% నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ ప్రిపేర్ అయ్యాయి అనుకోండి, వాటిలో ఒక 50% అనేది ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి, మిగిలిన 50%ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి. ఎలా రిలీజ్ చేస్తాయి అంటే, సో ఓకే, ఈ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ని చూడండి, డెనిఫ్రైయింగ్ బ్యాక్టీరియా, ఓకే, ఈ డెనిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ నైట్రేట్స్ని నైట్రోజన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో నైట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయిన నైట్రోజన్ ఏమవుతుంది, డైరెక్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇలా నైట్రోజన్లో ఉండే ఇలా అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ ద్వారా సో నైట్రేట్స్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, డెనిఫైయింగ్ బ్యాక్టీరియా నైట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ నైట్రోజన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఈ నైట్రోజన్ సాయిల్లో ఉంటుంది, డైరెక్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇలా వెళ్ళడం వల్ల ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది నైట్రోజన్ సర్కిల్. ఓకే, మరి ఈ నైట్రోజన్ సర్కిల్లో మనం ఏం తెలుసుకున్నాం, నైట్రోజన్ ఎలా ఫిక్స్ అవుతుంది, అలాగే నైట్రోజన్ సర్కిల్ జరగడానికి ఏ బ్యాటరీ యూజ్ అయ్యి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక చార్ట్ రూపంలో చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నైట్రోజన్ సర్కిల్. సో ఈ నైట్రోజన్ సర్కిల్లో మనం ఇప్పుడు ఒక టోటల్ చెప్పుకున్నాను మ్యాటర్ అంతా కూడా ఒక వన్ చార్ట్లో చూపిస్తున్నాను. సో నైట్రోజన్, సో ఈ అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్. ఓకే, ఈ అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ లైటింగ్ స్ప్రింకిల్ అంటే ఉరుములు మెరుపుల వల్ల ఈ నైట్రోజన్ డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, నైట్రేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో నైట్రేట్స్ కింద కన్వర్ట్ అయ్యి అలాగే ప్లాంట్స్ యూజ్ చేసుకుంటే ప్రోటీన్స్ అవి ప్రిపేర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇది ఒక ప్రాసెస్, నైట్రోజన్ని లెగ్యుమేసీ ప్లాంట్స్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఆ అమ్మోనియాని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా నైట్రస్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఇలా కన్వర్ట్ అయిన నైట్రోజన్ కాంపౌండ్స్ అనే నైట్రేట్స్ ప్లాంట్స్ యూజ్ చేసుకుని ప్రోటీన్స్ ప్రిపేర్ చేసుకుంటాయి. అలాగే ఈ ప్లాంట్ నుంచి వచ్చే ప్రోటీన్స్ని యానిమల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని వాటి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ నైట్రేట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఒకటి నైట్రిఫైయింగ్ బ్యాటరీ కన్వర్ట్ చేస్తుంది, రెండు డైరెక్ట్ లైట్ స్పార్కింగ్ వల్ల కూడా నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఫామ్ అయిన నైట్రేట్స్ని ప్లాంట్స్ యూజ్ చేసుకుని ప్రోటీన్ ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఈ ప్రోటీన్స్ని యానిమల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే
నెక్స్ట్ ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే డెడ్ ప్లాంట్స్ కానీ డెడ్ లీవ్స్ కానీ అలాగే యానిమల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ చేరుతాయి? సాయిల్ పైకి చేరుతాయి. సో సాయిల్ పైకి చేరిన ఆ యానిమల్ ఎక్స్ట్రాక్ట్లో కానీ అలాగే డెడ్ ప్లాంట్స్ అండ్ డెడ్ లీవ్స్లో కానీ నైట్రోజన్ వేస్ట్స్ అనే ఉంటాయి. ఓకే, ఏముంటాయి? నైట్రోజన్ వేస్ట్స్ అనే ఉంటాయి. ఈ నైట్రోజన్ వేస్ట్స్ని ఇక్కడ సాయిల్లో ఉండే ఫంగీ కానీ బ్యాటరీ కానీ ఏం చేస్తాయి? అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తాయి. ఎలా కన్వర్ట్ చేస్తుంది? అమ్మోనియా కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా అమ్మోనియా కింద కన్వర్ట్ అయిన తర్వాత ఈ అమ్మోనియాని మళ్ళీ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, ఓకే, ఇది కూడా సాయిల్లో ఉంటుంది. ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? వీటిని నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది? నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా నైట్రేట్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఈ నైట్రేట్స్ మళ్ళీ డెనిట్రిఫైయింగ్ నైట్రియో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సో అమ్మోనియాని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇందులో 100% నైట్రస్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో 50% అనే ప్లాంట్ యూస్ చేసుకుంటుంది. మిగిలిన 50% నైట్రేట్స్ని ఈ డెనిఫ్రైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ కన్వర్ట్ చేసి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తుంది. ఓకే, సో అందువల్ల అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అనేది ఎప్పుడు కూడా 78% ఉంటుంది. ఓకే, సో ప్లాంట్స్ యూస్ చేసుకుంటే అలాగే ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్ట్ వల్ల కూడా మళ్ళీ నైట్రస్ అనే ఫామ్ అయ్యి నైట్రోజన్ కన్వర్ట్ అయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఈ నైట్రోజన్ అనేది ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్లో కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి నైట్రోజన్ అనేది సాయిల్లో ఫిక్స్ అవ్వడం, ప్లాంట్స్ అని యూజ్ చేసుకోవడం నైట్రోజన్ని, అలాగే ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్ట్ వీటన్నిటి వల్ల కూడా నైట్రోజన్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అలాగే నైట్రోజన్ అనేది ఎప్పుడు కూడా ఎయిర్లో కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకే, సో దీంతో మనకి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫ్లో చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త చాప్టర్తో కలుద్దాము.